హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని హాస్పిటల్కి తీసుకువెళ్తే రివార్డ్స్ ఇస్తుంది. ఇందుకు ఏంటి ఆ స్కీమ్, ఎలా అప్లై చేయాలి అనేది, అలాగే చరిత్ర మార్చేస్తున్న బంగ్లాదేశ్ గురించి, వందే భారత్ కొత్త రైళ్ల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని భావిస్తున్నాం. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ ని చూస్తుంటాం. కొంతమంది అయితే చూడనట్టు వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అంబులెన్స్ కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. కొంతమందికి హాస్పిటల్ తీసుకెళ్దామని ఉంటుంది, కానీ హాస్పిటల్ వాళ్ళు ఇది యాక్సిడెంట్ కేసు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటారు. తీరా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నువ్వే గుద్దేసావేమో అని కూడా అంటారు. ఇది ఎలా ఉంటుందంటే మంచికి పోతే చెడే జరిగినట్టు ఉంటుందన్నమాట. ఇలా పోలీస్, కోర్ట్, హాస్పిటల్స్ ఇలా తిరగాలని భయం వేసి కొంతమంది చూడనట్టు వెళ్ళిపోతారు. మరి కొంతమంది జస్ట్ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఇప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసుల్లో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులే చెబుతున్నారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లి కాపాడితే 25,000 రూపాయల వరకు బహుమతిని అందుకోవచ్చని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ స్కీమ్ ఇచ్చింది. ఏంటి ఆ స్కీమ్ అంటే, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ లేదా పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఇలా తీసుకొచ్చిన వారికి గతంలో కేంద్రం 5,000 ఇచ్చేది. తాజాగా ఇప్పుడు 25,000కు పెంచింది. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్లిన వారికి కేసుల భయం లేకుండా కూడా చర్యలు తీసుకుంది. ఎక్కువ మందిని కాపాడితే ₹1,00,000 వరకు అందుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేదు. అటువంటి టైంలో మనం హాస్పిటల్కి తీసుకెళ్లిన తరువాత లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ అందించాలి. ప్రమాద వివరాలు, బాధితులు కాపాడిన వివరాలతో పాటు పోలీసులు అధికారికంగా ఒక లెటర్ అయితే ఇస్తారు. ఈ లెటర్ కి కాపాడిన వారి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ లెటర్ అయితే ఇస్తారు. వీటిని జత చేసి మండల తహసీల్దార్ అయితే దరఖాస్తు చేసుకోవాలి. ఆ స్కీమ్ కి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, ఆ అధికారులతో కూడిన కమిటీ అయితే వీటిని గుర్తించి నగదు ప్రోత్సాహానికి అయితే ఎంపిక చేస్తుంది. కొంతమంది అనుకుంటారు, మనమే యాక్సిడెంట్ చేసి మనమే హాస్పిటల్లో జాయిన్ చేస్తే మనకే వస్తాయి కదా రివార్డ్ అనుకుంటారు. కానీ పేషెంట్ మెలకువలోకి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ ఎలా జరిగింది, వీడియో చేశాడంటే అప్పుడు మనల్ని తీసుకెళ్లి జైలు వేస్తారు అనమాట. కాబట్టి ఇటువంటి చేయకండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారతీయ రైల్వేకు 2,65,200 కోట్ల బడ్జెట్ ను అయితే కేటాయించిన విషయం మనకు తెలిసిందే. 2025 జనవరి 5 నాటికి రైల్వే శాఖ ఈ మొత్తంలో సుమారు 1,92,446 కోట్లు ఖర్చు చేసింది. ఈ అమౌంట్ టోటల్ బడ్జెట్ లో సుమారు 76%. ఇంత అమౌంట్ ని ఏ పనులకు ఖర్చు చేసిందో తెలుసుకుందాం. భద్రతా చర్యల కోసం 34,412 కోట్లు, కొత్త రైళ్లు, అలాగే బోగీలు మరియు ఇంజన్ల కొనుగోలు కోసం సుమారు 40,367 కోట్లు, రైల్వే ఉద్యోగుల పెన్షన్ కోసం 66,000 కోట్లు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి 32,235 కోట్లు, లైన్ డబ్లింగ్ చేయడానికి 32,000 కోట్లు, గేజ్ చేంజ్ చేయడానికి 4,550 కోట్లు, రైల్వే లైన్ ఎలక్ట్రిసిటీ కోసం 6,150 కోట్లు, రైల్వే సిబ్బంది సంక్షేమ కార్యక్రమంకు 833 కోట్లు, రైల్వే భద్రతా నిధికి 45,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధంగా రైల్వే శాఖ తన బడ్జెట్ ను వివిధ ప్రాధాన్యత రంగంలో ఖర్చు చేసింది. ఇది రైల్వే సేవలు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంత బడ్జెట్ ఖర్చు చేసిన తర్వాత మునుపటికి ఇప్పటికీ రైల్వేలో ఏమైనా చేంజెస్ జరిగాయి అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా సరే చట్టానికి లొంగవలసిందే. అలాగే నేరం చేసి విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకునేందుకు దేశంలోని ఇన్వెస్టిగేషన్ సంస్థలు మోడర్న్ టెక్నాలజీని, అత్యాధునిక విధి విధానాలను ఉపయోగించుకోవాల్సిన సమయం ఇదని భారత్ పోల్ పోర్టల్ ని ప్రారంభించడానికి వచ్చిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. భారత్ పోల్ పోర్టల్ అంటే ఏమిటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలను తెలుసుకుందాం. భారత్ పోల్ పోర్టల్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభివృద్ధి చేసింది. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్పోల్ మధ్య రియల్ టైం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ పోర్టల్ ద్వారా ఇంటర్నేషనల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఈ పోర్టల్ మానవుల అక్రమ రవాణా, ఆర్థిక మోసాలు వంటి అంతర్జాతీయ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా ఉంటుంది. ఉత్తరాలు, ఈమెయిల్స్ మరియు ఫ్యాక్స్ వంటి కమ్యూనికేషన్స్ పద్ధతులపై ఆధారపడటం తగ్గిస్తుంది. రెడ్ నోటీసులు మరియు వేరే కలర్ కోడెడ్ నోటీసులు ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్స్ పట్టుకోవడానికి ఇంటర్పోల్ ఆఫీసర్స్ కి హెల్ప్ అవుతుంది. ఇండియా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్పోల్ అలాగే 195 సభ్య దేశాల మధ్య ఉన్న ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ గా అయితే ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఈ పోర్టల్ ప్రారంభం ద్వారా భారతదేశం అంతర్జాతీయ నేరాలపై తన సామర్థ్యాన్ని అయితే పెంచుకుంటుంది.
హై స్పీడ్ విప్లవానికి కొత్త సంవత్సరం నాంది పలికింది. రాజస్థాన్లోని కోటా డివిజన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకున్న వందే భారత్ స్లీపర్ రైలు గత 3 రోజుల్లో పలుమార్లు చేసిన పరీక్షల్లో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. జనవరి నెలాఖరి వరకు ఈ పరీక్షలు కొనసాగాయి. కోటా డివిజన్ లో విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగ వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ వీడియోలో మీరు చూడండి, ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో మనకి మొబైల్లో డిస్ప్లే అవుతుంది. అలాగే పక్కన వాటర్ గ్లాస్ లో వాటర్ ఫుల్ గా ఉంది. ఎంత స్పీడ్ వెళ్తున్నా సరే ఒక్క చొక్క నీరు కూడా కింద పోవడం లేదు. చూసారా ఇది ఎంత సౌకర్యవంతమైన ప్రయాణమో. ఈ పరీక్షలు అన్ని పూర్తయిన తరువాత మాత్రమే వందే భారత్ రైలును అధికారికంగా ధృవీకరించి సాధారణ సేవల నిమిత్తం భారతీయ రైల్వేకి అయితే అందిస్తారు. ఏదైనా గవర్నమెంట్ మారితే అప్పటి వరకు పాత గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు కానీ ఏదైనా కార్యక్రమాలకు కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు మార్చడం ఇటువంటివి చేస్తారు. ప్రాసెస్ అంతా సేమ్ కానీ పేరు మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చూసుకుంటే జగనన్న అమ్మఒడి అలాగే జగనన్న గోరుముద్ద ఇలా ఉండేవి. ఈ రెండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటిని జగనన్న అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. ప్రాసెస్ అంతా సేమ్ కానీ పేర్లు మారుస్తారు అంతే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఒక ప్రభుత్వం ఏకంగా చరిత్రనే మార్చేస్తుంది. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చరిత్రనే మార్చాలని చూస్తుంది. ఇందులో భాగంగా చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు చేసింది. 2025 మార్చి విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక మాధ్యమిక విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లోంచి భగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్న జాతిపిత బిరుదును తొలగించింది. అంతేకాకుండా 1971 సమయంలో దేశానికి తొలుత స్వాతంత్రం ప్రకటించింది మజ్బూర్ కాదని అప్పటి సైన్యాధికారి జయబుర్ రెహమాన్ అని నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. ముజిబుర్ ఆదేశాల మేరకు 1971 మార్చి 27న రెండోసారి జయబుర్ స్వాతంత్రం ప్రకటించినట్లు హిస్టరీ పుస్తకాల్లో రాయించింది. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.